ఈసీపై యుద్ధం ప్రకటించాయి విపక్షాలు. లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై నిరసన వ్యక్తం చేశాయి. పార్లమెంట్ నుండి ఈసీ కార్యాలయానికి విపక్ష ఎంపీల ర్యాలీ నేపథ్యంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదని ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, ఖర్గే, ప్రియాంకతో పాటు పలువురు ఎంపీలను అరెస్ట్ చేశారు. దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రభుత్వం భయపడుతోంది అంటూ విపక్షాలు మండిపడ్డాయి. రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం అంటూ రాహుల్ చెప్పారు. उधर जाना यार। उधर जाना यार। బీహార్ ఓటర్ల జాబితాపై విపక్షాలు ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. ఈసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరి ఇండి కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, ప్రియాంక, అఖిలేష్ తో సహా విపక్ష నేతలను అడ్డుకున్నారు. పార్లమెంట్ ఆవరణ బయట ఎంపీలను అడ్డుకున్నారు పోలీసులు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే విపక్షాల పోరాటమన్నారు రాహుల్ గాంధీ. నిజమేంటో యావత్ దేశానికి తెలుసన్నారు. యూపీ ఉప ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని అఖిలేష్ ఆరోపించారు. ఈ అంశాన్ని వివరించడానికి ఈసీని కలవాలని అనుకున్నామని అన్నారు. తోపులాటలో టీఎంసీ ఎంపీ మితాలి బాగ్ స్పృహ తప్పి పడిపోయారు. సంసద్ మార్గ్ ను బ్లాక్ చేశారు పోలీసులు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తమను కలిసేందుకే 30 మందికి అనుమతి ఉందన్న ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసింది. వెళితే అందరం కలిసే వెళతామంటున్నారు ఇండి కూటమి ఎంపీలు. ఓటర్ జాబితాలో అవకతవకలపై ఇండియా కూటమి పోరాటం 2024 లోక్సభ ఎన్నికల్లో ఓట్ల గోల్మాల్ జరిగిందని విపక్షం ఆరోపిస్తోంది. బీహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ కి తరలిస్తున్నారు రాహుల్. ఈసీపై యుద్ధం ప్రకటించాయి విపక్షాలు. లోక్సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై నిరసన వ్యక్తం చేశాయి. పార్లమెంట్ నుండి ఈసీ కార్యాలయానికి విపక్ష ఎంపీలు ర్యాలీ తీయడానికి ప్రయత్నించే అనుమతి లేదని ర్యాలీని అక్కడే అడ్డుకున్నారు పోలీసులు. రాహుల్, ఖర్గే అలాగే ప్రియాంకతో పాటు పలువురు ఎంపీల్ని అరెస్ట్ చేశారు. దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది అంటూ విమర్శలు గుప్పించారు విపక్షాలు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా ఈ పోరాటం అంటున్నారు రాహుల్ గాంధీ. Down, 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 down. Down, 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 down. Down, 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 down. Yes, I am. Down, down. Down, 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 down. Yes, I am. బీహార్ ఓటర్ల జాబితాపై విపక్షాలు ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. ఈసీ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరిన ఇండి కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, ప్రియాంక, అఖిలేష్ తో సహా విపక్ష నేతలను అడ్డుకున్నారు. పార్లమెంట్ ఆవరణ బయట ఎంపీలను అడ్డుకున్నారు పోలీసులు. దొంగ ఓట్లు లేకుండా చూడాలని అడిగాం. అనుమతి దగ్గర ఎఫ్ఐఆర్ లో జరిగేటటువంటి తప్పులన్నీ తగ్గించాలని అడుగుతున్నాం. वो एक्चुअली बात नहीं कर सकते, रियलिटी ये है।
क्योंकि सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है, ये कॉन्स्टिट्यूशन की लड़ाई है, कॉन्स्टिट्यूशन को बचाने की लड़ाई है, वन मैन वन वोट की लड़ाई है। इसीलिए हमें साफ प्योर वोटर लिस्ट चाहिए। రాజ్యాంగాన్ని కాపాడేందుకే విపక్షాల పోరాటం అన్నారు రాహుల్ గాంధీ. నిజమేంటో యావత్ దేశానికి తెలుసన్నారు. యూపీ ఉప ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఇటు అఖిలేష్ ఆరోపించారు. ఈ అంశాన్ని వివరించడానికి ఈసీని కలవాలని అనుకున్నామని అన్నారు. రాహుల్ గాంధీని బస్సులో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ സംശയമല്ല അത് ഉതകുന്നത്